హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు ఉన్నాయి, కథలేంది, కథనాలేంది, ఆ వార్తా కథనాలకు అధికారుల నుంచి వచ్చే ఎఫెక్ట్ ఏంది మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. డూప్ యాప్ రెట్టింపు డబ్బు ఇస్తామని గాలం, కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న ఉమ్మడి జిల్లా వాసులు. బాధితులంతా మధ్య తరగతి వారే. ఈ 5 రూపాయలు పెట్టండి, 10 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు పెట్టండి, 1000 రూపాయలు వస్తాయి. డబల్ వస్తాయి, 200 వస్తాయి, 300 వస్తాయి అని డూప్ యాపులతో పిల్లలందరూ ఆగమవుతున్న పరిస్థితి. తమ వద్ద డబ్బులు పెట్టుబడి పెడితే స్వల్పకాలంలోనే రెట్టింపు అవుతాయని నమ్మించిన విదేశీ ఇన్వెస్ట్మెంట్ యాప్ సంస్థ విసిఐ మోసం చేయడంతో బాధితులు లబోదిబమంటున్నారు. లబోదిబం అనేకన్నా ఎందుకు ఫ్రీగా ఇస్తాడు? 1000 రూపాయలు పెడితే నీకు ఇమ్మీడియట్గా 2000 రూపాయలు ఎవడిస్తాడు నీకు? ఎందుకు ఈ ఫ్రీ పథకాల మీద ఆశలు? ఈజీ మనీ కోసం ఎప్పుడైతే మనం వెంపర్లాడతామో ఇటువంటి బాధితులు మోసపోతూనే ఉంటారు, మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉంటాడు. అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిర్మల్ నుంచి, ఆయన సొంత నియోజకవర్గం. పేపర్ మిల్లుల స్థానికులకు అవకాశం ఇవ్వాలి. కార్మికులను పర్మనెంట్ చేయాలి. లేబర్ కమిషన్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ నిర్మల్ నుంచి. ప్రిన్సిపాల్ బదిలీ ఉత్తర్వులు వాపస్ తీసుకోవాలి. మాదిగ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ఆదిలాబాద్లో. బెల్లంపల్లి తహసీల్దార్గా జోష్న బెల్లంపల్లి తహసీల్దార్గా వచ్చేసిందంట. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మంచిరా నదిపై ఇసుక మాఫియా పంజా. ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసిస్తున్న బినామీలు, కాసులు కురిపిస్తున్న అక్రమ దందా, ఇసుక దొంగలతో అధికారుల కుమ్మత్తు. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతా ఉన్నారు. ఒక్కొక్క ఇసుక డంపు చూడు ఎంత పెద్ద ఎత్తున వెళ్తూ ఉందో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. అప్పుడు అట్లనే ఉంది, ఇప్పుడు అట్లనే ఉంది. బీఆర్ఎస్ అదే, కాంగ్రెస్ అదే, నో చేంజ్. ఆదర్శ పాఠశాలలో అంతరిక్ష దినోత్సవ వేడుకలు. నిజామాబాద్ రూరల్. 3 కాలనీల్లో భారీ చోరీ జరిగింది. ఇక దొంగల పని దొంగలు చేస్తూ ఉన్నారు. తర్వాత లబోదిబం అంటున్నారు బాధితులు. జిల్లా వ్యవసాయ అధికారిగా తిరుమల ప్రసాద్ కలెక్టర్ను కలిసిన అగ్రికల్చర్ అధికారి కామారెడ్డి. అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు కల్పిస్తూ ఉన్నారు విద్యార్థులకు. గ్రేట్ జాబ్ ఆర్మూర్. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ఉపాధి అవకాశాలు. బిచ్కుంద ప్రభుత్వ ఐటీఐని ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ బిచ్కుంద. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. రసమయి నీ నోరు పైలం. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు. నువ్వా నేనా ఫైట్ జరుగుతూ ఉంది మానుకొండూరులో. ఏటీసీ నేత మడ్డి ఎల్లయ్యపై చర్యలు తీసుకోండి. దళిత మహిళా కార్మికురాలిపై దాడి చేసిండు. మడ్డి ఎల్లయ్యను కాపాడుతుంది వాసిరెడ్డి సీతారామయ్యే. మహాసభల్లో సిపిఐ జాతీయ నాయకులను కలిసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు గోదావరి కన్నెలో. మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలి. మార్చి విద్యార్థుల నృత్య ప్రదర్శన, అవగాహన ర్యాలీ. ముస్తాబాద్. కేటీఆర్, హరీష్ రావులు రైతుల పాలిట తోడు దొంగలు. గత రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా కేటీఆర్? జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు కరీంనగర్ నుంచి. బ్రిడ్జి నిర్మించారు, రోడ్డు వేయడం మర్చిపోయారు. అధికారుల అలసత్వంతో అవస్థలు పడుతున్న రహదారులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న జనం. ధర్మపురి. భూసేకరణ నోటిఫికేషన్ పగడ్బందీగా విడుదల చేయాలి. అధికారులతో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సమావేశం. గోదావరి కన్నెలో. పెద్దపల్లి జిల్లా. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. పేదోళ్లకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నారు రేగోడ్లో. భూ తగాదాలతో కుల బహిష్కరణ. అంత్యక్రియలకు రాని కులస్తులు. ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామంలో ఘటన. ఎటు పోతుందిరా నాయన సమాజం? ఏం కుల బహిష్కరణ? అమ్మ పేరు మీద ఒక మొక్క నాటుదాం. మంచి ఆలోచన. హుస్నాబాద్. ఆర్ఓఆర్ 2024 ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతూ ఉంది సిద్దిపేటలో. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమంటున్నారు పటాన్ చెరువులో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం.
చేవెళ్ల జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి మండల విద్యాధికారి సయ్యద్ అక్బాల్ చేస్తున్న వ్యాఖ్యలు. రైతులను నిండా ముంచుతున్న ఫర్టిలైజర్ షాపులు పంటపై పనిచేయని రసాయన మందులు విత్తనాలు మందులపై అవగాహన కల్పించని వ్యవసాయ అధికారులు నకిలీ విత్తనాలు రసాయన మందులు అమ్మే వారిపైన చర్యలు తీసుకోండి. వాళ్ళు చర్యలు ఎందుకు తీసుకుంటారు? నెల నెల మామూలు తీసుకుంటారు. పల్లెల్లో మొదలైన పాలిటిక్స్ ఎన్నికల పోరుకు కసరత్తు రిజర్వేషన్లపైనే సర్వత్ర చర్చ షెడ్యూల్ రాకముందే మొదలైన రాజకీయ సందడి సర్పంచ్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న నేతలు బిజీగా మారిన రాజకీయ పార్టీలు ఇక ఎమ్మెల్యేలు అయిపోయినాయి ఎంపీలు అయిపోయింది ఇప్పుడు పల్లెల్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. ఇక నువ్వా నేనా సర్పంచ్ ఏ కూటమి ఎవరు గెలుస్తారో కానీ సర్పంచ్ గిరి పైన భారీ ఆశలు మాత్రం యువకులు కూడా భారీ ఆశలు మాత్రం పెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటి నుంచి పండగ బీరుకు బిర్యానీకి లోటు లేదు. పోయిగా గ్రేటర్లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రం కీసరను ప్రత్యేక మున్సిపాలిటీగా చేయాలని డిమాండ్. కీసర గ్రామంలో తిరిగి అంబేద్కర్ చౌరస్తాలో నిరసన. గ్రామంలో విలీనానికి వ్యతిరేకం అని తీర్మానం. మండల పంచాయతీ ఆఫీసర్ నందకిషోర్కి వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న కీసర మండలంలోని గ్రామ పంచాయతీలు గ్రేటర్లో కలపొద్దని అంకిరెడ్డిపల్లి బోగారం కీసర గ్రామ పంచాయతీల నాయకులు గ్రామాలలో ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీగా చేయాలని తీర్మానం చేస్తూ ఉన్నారు. బ్రౌన్ బేర్ బేకరీ ప్రజల ప్రాణాలతో చెలగాటం. బర్గర్లో కుళ్ళిపోయిన చికెన్ పట్టించుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. మల్కాజ్గిరిలో బ్రౌన్ బేర్ బేకరీ అంట బేకార్ ఉంటుందంట. సరే గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. విచ్చలవిడిగా కల్తీపాల తయారీ. కల్తీపాలతో కాలకుట విషం హరించిపోతున్న ప్రాణాలు. పసిపాపల ప్రాణాలకి ముప్పు. అనారోగ్యం పాలవుతున్న ప్రజలు. కల్తీపాలతో సర్వనాశనం అయిపోతూ ఉన్నది. ఆగమే అయిపోతుంది అన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది కల్తీపాల దందా. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావం కలిగిన వ్యక్తి. ఇటీవల కాలంలో 12 ఆధ్యాత్మిక పుస్తకాల రచన. కవి రచయిత గాయకుడు మన్నే మహాత్మారావుకు సన్మానం చేసిండ్రు రాజేంద్రనగర్లో. అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ గుట్టురట్టు. కొండాపూర్లో ఒక ఇంటిలో 17 మంది ఫారెన్ అమ్మాయిలు. సిసి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలన. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్. ట్రాఫిక్ పోలీసులు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గ్రేట్ జాబ్. గత ప్రభుత్వ దాష్టికంతో విడుదలైన జీవో 28 ప్రతుల దానం. పెన్షన్ విద్రోహ దినం రోజు నిరసన తెలిపిన ఉద్యోగులు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు ఉపాధ్యాయులు. కొల్లాపూర్ ఉమ్మడి పాలమూరు జిల్లా. రైతు బిడ్డనే డీసీసీబీ డైరెక్టర్. ఏకగ్రీవంగా ఎన్నికైన మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి. బలపరిచిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు. రైతులకు అండగా ఉంటా క్యూనిస్తో చైర్మన్ మామిళ్లపల్లి. ఇట్లా ఉంటే పొలంలోకి వచ్చిన మొసలి. మొసలిని పట్టుకొని పోతూ ఉన్నారు గ్రామస్తులందరూ. గద్వాల. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం. బల్మూర్ మండల అధ్యక్షుడు మల్రెడ్డి వెంకట్రెడ్డి. సీసీ కెమెరాల కోసం గ్రామస్తుల చేత రూపాయి వేసుకొని గ్రామంలో సీసీ కెమెరాలు పెడతా ఉన్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ ముంపు గ్రామాన్ని ఆదుకోండి. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. మోసంగి గ్రామంలో మొత్తం చీకటే. రాత్రిపూట వెలగని వీధి దీపాలు. పొద్దు మూకితే బయటికి వెళ్ళాలంటే జంకుతున్న జనం. గ్రామ కార్యదర్శికి చెప్పిన ఫలితం శూన్యం. తూతు మంత్రంగా స్వచ్ఛదనం పచ్చదనం. కార్యదర్శి తీరుపై మండిపడుతున్న గ్రామస్తులు. గుర్రంపూడు. గేట్లు లేని జన్ పహాడ్ మేజర్ కాల్వ తూములు. 10వ నెంబర్ కాలువపై ఎల్ 6, 7, 8 తూముల గేట్లు మాయం. 6 నెలల క్రితమే ఎత్తుకెళ్లిన దొంగలు పట్టించుకొని ఎన్ఎస్పీ అధికారులు. గేట్లు లేని తూములతో ఇబ్బంది పడుతున్న రైతులు. గరిడేపల్లి. ఆగమాగం ఉన్నది పాపం. ప్రభుత్వ భూమి ప్రజలకే చెందాలని అఖిలపక్షం ధర్నా. అంగడి స్థలాన్ని కబ్జా నుంచి విడిపించాలి. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సంస్థ నారాయణపురం నుంచి. ఇది మున్గోడు కాన్స్టిట్యున్సీ. అనంతగిరి అభివృద్ధికి 2.16 కోట్లు మంజూరు. 6 నూతన గ్రామ పంచాయతీ భవనాలు. 8 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం. హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ కమిటీ. అనంతగిరి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. సివిల్ సప్లై అధికారి రాజశేఖర్. చండూరు
హై స్కూల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. వరంగల్లో తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఏకశీలలోనే నిష్ణాతులైన వైద్య బృందంతో అన్ని రకాల శస్త్రచికిత్సలు. చికిత్స అనంతరం కిడ్నీ దాత గ్రహీతలు ఆరోగ్యంగా ఉన్నారు. పాత్రికేయుల సమావేశంలో హాస్పిటల్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హన్మకొండ నుంచి. బీజేపీతోనే దేశ ప్రజలకు భరోసా. జిల్లా సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభం. సభ్యత్వం నమోదులో ప్రతి కార్యకర్త కృషి చేయాలి. బీజేపీ గ్రాఫ్ పెంచడానికి ప్రతి కార్యకర్త సైనికుడే. జిల్లా సభ్యత్వ నమోదు ప్రముఖ్ కుసుమ సతీష్ బాబు. ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడద్దు. జీవో నెంబర్ 28ని వెంటనే రద్దు చేయాలి. గత పాలకుల నిర్ణయాలకు సమర్థించడం సరికాదు. పదవి విరమణ అనంతరం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి. టీఎస్పీఎస్సీ మండల అధ్యక్షుడు బాదావత్ శ్రీను గార్లా నుంచి. జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన. ఈ నెల 29న జన్గాంలో పర్యటించనున్న గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం చేసిన వ్యాఖ్యలు. జనగామ అభివృద్ధి పనుల వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలి. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. కొత్తగూడెంలో కీచక ఉపాధ్యాయుడు బాలికతో అసభ్య ప్రవర్తన. ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు. పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఇట్లా పాడవుతున్నారు. ఆమెకు మరణశిక్ష సరైనదే. బంటి రాధా మరణానికి పోలీసులదే బాధ్యత. పోలీసుల దుష్ప్రచారాన్ని ఖండించండి. ఆంధ్ర ఒరిస్సా స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ నిన్న అన్న లైవ్లో ఈ లేఖ వినిపించింది అందరికి చదివి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మొబైల్ షాప్ దగ్ధం. కుసుమంచి. అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వకాలు. 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. నిందితుల నుంచి మెటల్ డిటెక్టర్ స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ చంద్రగుండు. అక్రమార్కులకు హడల్. ప్రభుత్వ భూములు కాపాడుతున్న మణుగురు తహసీల్దార్. రాజీవ్ గాంధీ నగర్లో ప్రభుత్వ భూమి స్వాధీనం. హెచ్చరిక బోర్డులు పెట్టిండు. గ్రేట్. ఇట్లా ప్రజల కోసం పనిచేస్తే చాలా బాగుంటుంది. ప్రతిపక్షాల మాటలు విని రోడ్డెక్కదు. ఆంక్షలు లేకుండా 2 లక్షల రుణమాఫీ. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లోనే చేసింది. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ చేస్తున్న వ్యాఖ్యలు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. షేన్ వార్న్కు కుల్దీప్ నివాళి. నా ఆరాధ్య దైవం అంటూ ఎమోషనల్. నా ఫ్యామిలీలో ఒకరిని కోల్పోయినట్లుగా ఉందని భావోద్వేగం. షేన్ వార్న్. క్రికెట్కు కేఎల్ రాహుల్ గుడ్ బై. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్. ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్న నెటిజన్స్. బంగ్లాలో అల్లర్ల ఎఫెక్టు. ఆల్రౌండర్ అల్ హసన్ పై హత్యా కేసు నమోదు. ఇటీవల బంగ్లాదేశ్ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఆల్రౌండర్ షకీబ్ హసన్కి గట్టి షాక్ తగిలింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంలో అతడు ఎంపీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభుత్వం అతడిపై హత్య కేసు నమోదు చేసినట్లు లోకల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. టాప్ హీరోస్. మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్. సెకండ్ ప్లేస్లో తమిళ్ హీరో దళపతి విజయ్ ఉన్నాడు. షారుఖ్ ఖాన్ ఉన్నాడు బాలీవుడ్. మరింత అందంగా హార్ట్ షో చేస్తున్న శోభిత. కొన్నేళ్ళుగా సీక్రెట్గా రిలేషన్స్ మెయింటైన్ చేసిన అక్కినేని నాగ చైతన్య శోభిత ధూళిపాల ప్రేమ కథకు ఎంగేజ్మెంట్తో ఎండ్ కార్డ్ పడింది. భారతీయ మోడల్ సినీ నటి అయిన శోభిత 2013 మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది. కొద్దిలో మిస్ ఇండియా కిరీటం మిస్ చేసుకుని 2వ స్థానం సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ తెలుగు అమ్మాయి అయిన హాలీవుడ్ వరకు ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతుంది. శోభిత ధూళిపాల ఇప్పుడు నాగార్జున కొడుకు అక్కినేని నాగ చైతన్యతో పెళ్లి చేసుకోబోతుంది. హేమకు బిగ్ రిలీఫ్. సస్పెన్షన్ ఎత్తివేసిన అమ్మ. రాజావారు రాణిగారు ఒక్కటయ్యారు. ఓ ఇంటివాడైన హీరో కిరణ్ అబ్బవరం. ఇంటివాడైందంట. ఇట్లా ఉన్నాయి ఓవరాల్గా. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాలోని వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, ఇటు మూవీ వార్తలు చూస్తున్నామనండి. క్యూ న్యూస్. నేను మీ మేనం షాప్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.